ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నానండి. ఇక బాబాగారు మన కోసం తెచ్చిన ఈ అద్భుతమైన సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ కోసం ఒక అద్భుతమైన దీపం తెచ్చాను. కాదు అనకుండా వెంటనే తాకు. నీకు ఎలాంటి శుభవార్త అందుతుందో, నీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పు అనేది తెస్తుందో ఈ బాబా మాటల్లో నువ్వు విను. ఈ బాబా మాట ఎప్పుడు కూడా పొర్లుపోకుండా అలాగే జరుగుతుందని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆఖరి వరకు విను. నా నోటి వెంట వచ్చే ప్రతి ఒక్క సందేశం నీ కోసమైనదే. ఇక నా ముందున్న దీపాన్ని తాకు. నా ముందున్న ఈ అద్భుత దీపాన్ని తాకిన నీకు నీ జీవితంలో ఎలాంటి కష్టము రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. నీ తండ్రి అయిన ఈ సాయి తండ్రి కోసం ఒక అద్భుత దీపం తెచ్చానమ్మా. ఆ దీపాన్ని ఒక్కసారి తాకు. నీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషం నిండేలా చూస్తాను. తల్లి, జీవితంలో ఎలాంటి సంతోషం లేదని కూడా, నెమ్మదిగా ప్రశాంతత లేదు అని బాధపడుతున్నావు. నీకు కావలసిన ఏదైనా సరే నీకు చేరే కాలం రానే వచ్చేసింది. ఇక్కడ నుంచి నీ జీవితం అన్ని విషయాలు మెరుపులా అద్భుతంగా జరిగిపోతాయి. ఒక మాయలా అనిపిస్తుంది నీకు. నువ్వే ఆశ్చర్యపడేలా నీకైన విషయాలు జరగటం నువ్వే చూస్తావు కదా. ఇంతవరకు కూడా నీ వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు, దిగులు పడకూడదు అని చాలా విషయాలలో చాలా అభిప్రాయపడ్డావు. కానీ నువ్వు బాధపడేలా ఇతరులు చేస్తున్నారు. ఎవరైతే నీ వల్ల కష్టపడకూడదని నువ్వు అనుకుంటూ ఉంటావో వారికి నీ వల్ల నీకు కష్టాలు వారి వల్లే వస్తూ ఉంటాయమ్మా. అలాగే నీకు అడుగడుగునా కష్టాలు, సమస్యలు, అన్నీ కష్టాలే చూసినందువల్ల అన్నీ చకచకా జరిగిపోవాలని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు. అందులో తప్పు లేదు. నాకు తీరిపోయిన అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావు. ఎదురు చూడకుండా ఎవరు ఉండట్లే తల్లి. ఎదురు చూడటంలో తప్పు కూడా ఏమీ లేదు. ఎవరైతే నమ్ముతూ ఉంటారో, ఎవరైతే అన్నిటినీ సర్దుకొని సమాధానంగా, నెమ్మదిగా, నిదానంగా ఉంటారో వారు గొప్పవారమ్మా. ఇక్కడున్న వారంతా కూడా నిజాయితీ పరులు అని నమ్మడం నీ యొక్క అవివేకమే. కొన్నిసార్లు అలాంటి వారితో సావాసం చేద్దామా వద్దా, నమ్మదామా వద్దా అని కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు. నీ పనులు అవుతాయా లేదా అని ఆలోచించి ఆ తర్వాత స్నేహమే చేస్తున్నావు. కానీ అలా ఆలోచించడం తప్ప అని ఈ బాబాని అడిగితే నేనేం చెప్పగలను? తప్పే కదా తల్లి. ఒక మనిషి మీద నమ్మకం లేకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అది స్నేహం అని అనిపించుకోదు. కానీ నువ్వు అలా ఉండకూడదు. తెలిసిన వారు, తెలియని వారు, దూరం వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఈ భేదం లేకుండా నీకు అందరూ కూడా ఒకేలా సమానంగా చూడు. అదే నీ బలంగా మారుతుంది. నీ మంచి గుణం ఇతరులు తప్పకుండా తెలుసుకుంటారు. నీ మీద నమ్మకం పెంచుకుంటారు. నీకు అందరూ ఉంటారమ్మా. నీ బలం ఎవ్వరికీ తెలీదు. నీ ద్రోహం చేసిన వాళ్ళు, మోసగించేవారు లేకుండా చూస్తారు. నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటావు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఏం చెప్పకూడదు, నా మీద తప్పు ఉండకూడదు అనే భావనతో ఉంటావు. కాబట్టే ఇలాంటి తప్పులు లేకుండా చేయాలని నీ సాయి శక్తిలా ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ నీ మంచి గుణం తెలుసుకోకుండా ఇతరులు నువ్వు చేసిన ప్రతి దాంట్లో కూడా తప్పులు ఎంచుతూ ఉంటారు. ఏం చేయాలన్నా, ఏం జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది. కావున నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. నీ శత్రువుని ఎదురుగా ఉంచుకో. నీకు ద్రోహం చేయాలనుకునే వారికి దూరంగా ఉండు. శత్రువుని ఎదురుగా ఉంచుకొని కూడా పని చేసుకోవచ్చు. కానీ ద్రోహులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరకు రానివ్వకూడదు. వారి వల్ల చాలా అపాయం కూడా ఉంటుంది. ద్రోహం చేసేవాళ్ళు ఉంటారే బిడ్డ, నిన్ను ఎలా తొక్కాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ద్రోహులను అసలు నమ్మవద్దు. అసలు దగ్గరకు కూడా రానివ్వద్దు. అలాంటి వారు నీకు అసలు అవసరమే లేదమ్మా. కొన్నిసార్లు తప్పో ఒప్పో, తెలుసో తెలియకో ఈ తప్పులు చేస్తూ ఉంటారు. తల్లి, నిన్ను నానా మాటలు అన్నారే, నీ గురించి పశ్చాత్తాపడతారు. నీకు సూక్ష చేయాలి చెప్పాలని, అలాగే నిన్ను దెబ్బ కొట్టాలని ఏదో ఒక రూపంలో వారు కాపు కాస్తుంటారు. అలాంటి వారికి నీ కంటికి కనిపించేలా చేస్తాను బిడ్డ. నేను కిందకి లాగాలి అనే వారికి వారే కిందకి పోతారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ సూచ్ చేయాల్సిన అవసరం లేదు. చెడు తలపెట్టాల్సిన అనుకోవద్దు. నువ్వు అలాంటి మనసు నీకు లేదులే. మంచి మనసు అనేది. నీకు చెడు తలపెట్టడం సాధ్యమా చెప్పు? ఈ సాయి మించి సాధ్యపడుతుందా? నీ తండ్రి నీకు అండగా ఉండగా ఎవ్వరికీ ఏది సాధ్యం కాదు.
నీ మీద ఇతరులు ఎంత మంచి అభిప్రాయం ఉంచుకుంటారో అని తెలుసుకో. స్నేహం చెయ్యి. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళు కాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఎవరు మోచేతి నీళ్లు తాగకు. ఎంత గొప్పవాడైనా సరే వారు అవసరమే రాదు బిడ్డ. నీ కోరికలన్నీ తానుగా నెరవేరుతాయి. ఎందుకో తెలుసా? నీ బాబా ఆశీర్వాదంతో ఇన్ని రోజులు గడిపావు. నువ్వు గెలవాలి అనే ఉత్సాహం నీలో ఉంది. నిన్ను గెలిపించాలనే ఒక కోరిక నాలో ఉంది. నువ్వు ఆశగా బ్రతకాలి. నువ్వు నీ ఆకాంక్షలు తీరేలా బ్రతకాలి. నీ కోరిక నీ సాయి తప్పకుండా తీరుస్తాను. నువ్వు ఆశపడింది జరగాలి అనేది తప్పకుండా జరిగి తీరుతుందమ్మా. మనుషుల మధ్య ఉన్న అభిప్రాయాలు, అభిమానాలు, మంచితనం, అలాగే మంచిని చేస్తే అంతా మంచి జరుగుతుంది. నీ సాయిని నీ వెంట ఉండగా నీకు ఎలాంటి ముప్పు రాదని తెలుసుకో. ఎలాంటి ఆపద రానివ్వకుండా చూసే బాధ్యత నీ సాయి తండ్రిది. బిడ్డ, ఇక ప్రశాంతంగా నిద్రపో. ఇన్ని రోజులు ఏదో చేసినా ఏది చేయకపోయినా సరే ఇక నీ బాబా అండ ఉండగా నువ్వు ఏం చేస్తావో చూడు. నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపడు. ఓదార్చుకో. చెప్పే మాటలు కాదమ్మా, అక్షరాల ఇవి సాయి పలుకులు. ఈ సాయి వాక్కులు నీ కోసం మాత్రమే అందించాను. ఈ సాయి వాక్కు నీకు ఖచ్చితంగా అందితే జై సాయిరామ్ అని చెప్పి కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.